చలో ఫస్ట్ వార్తలకు వెళ్దాం. రూపాయలు 200 చెల్లించమంటే 20 సార్లు ఆలోచించాల్సిందే. రైట్. ఇది సైబర్ క్రైమ్ బై సైబర్ న్యూస్ డెస్క్లో ఈరోజు పబ్లిష్ అయినటువంటి డేటు. ఇండియా పోస్ట్ పేరిట పార్సిల్ మోసాలు జాగ్రత్తగా ఉండాలంటున్న సిబిఐ. సో గుర్తుంచుకోండి ముత్తులారా, ఎంత మంచిగా కలర్ఫుల్ కిరాకేసారు కదా ఇది. సో ఇక్కడ ఏముంటుందంటే, కస్టమర్ ఛార్జీలు చెల్లించకపోవడంతో పాటు చిరునామా సరిగా లేని కారణంగా మీ పేరిట వచ్చిన పార్సిల్ డెలివరీ చేయలేకపోయామని, రూపాయలు 22 చెల్లించి సరైన వివరాలు నింపితే డెలివరీని రీషెడ్యూల్ చేస్తామని ఇండియా పోస్ట్ పేరిట ఓ వ్యక్తి ఫోన్కు మెసేజ్ వచ్చింది. పార్సిల్ను ట్రాక్ చేసుకోవచ్చు అంటూ ఓ లింక్ కూడా పంపారు. తనకు తెలిసిన వారెవరైనా పార్సిల్ పంపి ఉంటారని భావించి లింక్ తెరిచి 22 చెల్లించిన వెంటనే అతని ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాలు కొట్టేశారు. ఆ వెంటనే అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న సొమ్ము ఫసక్ మాయమైంది. ఈ తరహా మోసాలు ఇటీవల అధికమయ్యాయి. ఇండియా పోస్ట్ అనగానే ప్రభుత్వ సంస్థ అనే నమ్మకంతో చాలామంది లింకులపై క్లిక్ చేస్తున్నారు. ఆ వెబ్సైట్ కూడా ఇండియా పోస్ట్ మాదిరిగానే ఉండటం, కొద్ది మొత్తం చెల్లిస్తే పార్సిల్ సొంతం అవుతుందన్న ఆశతో మోసపోతున్నారు. ఇటీవలే హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లికి చెందిన కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి అంటే రిటైర్డ్ ఎంప్లాయీ ఏకంగా 23.26 లక్షలు పోగొట్టుకున్నారు. బంజారాహిల్స్కి చెందిన బాధితుడు 59 ఏళ్ళు ఖాతా నుంచి 2.49 lakhs అబ్బా 2,49,000 లక్షలను ఇది ఎట్లా చదవాలి, 23 లక్షలు 2,49,000 లక్షలను సైబర్ నేరస్తులు కొట్టేశారు. ఈ నేపథ్యంలో సిబిఐ అప్రమత్తమైంది. తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ తరహా ఫిషింగ్ మోసాలపై జాగ్రత్తలను సూచిస్తూ అవగాహన కల్పిస్తుంది. అవేంటంటే, ఇండియా పోస్ట్ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ SMS, వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా అడగదు. ఇలా అడిగారంటే అనుమానించాల్సిందే. నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవడం ఉత్తమం. ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. రెండోది వచ్చి, సెల్ ఫోన్లు లేదా సామాజిక మాధ్యమ ఖాతాలకు వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వెరీ గుడ్. డెలివరీ అప్డేట్లకు సంబంధించిన సమాచారం తప్పనిసరిగా indiapost.gov.in వెబ్సైట్లోనే వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నెంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ cybercrime.gov.in సైబర్ క్రైమ్ gov.in వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయవచ్చు. మీకు కొంచెం చదువుకొని ఉండి కొంచెం నాలెడ్జ్ ఉంటే కనుక ఇమీడియట్గా అడిగిపోయి మీరు చేయొచ్చు. 1930కు మాత్రం కంపల్సరీ కాల్ చేయాలి. కాల్ చేసిన వెంటనే జరిగిన నేరం ఏంది, ఏం జరిగింది అనే దానికి రాగానే మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి ఒక లింక్ వస్తుంది. లింక్ ఓపెన్ చేస్తే సైబర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు జరిగినటువంటి అన్యాయమో వచ్చినటువంటి మెసేజ్ అన్ని స్క్రీన్షాట్లతో సహా ఏం జరిగిందో తెలుగులో అయినా సరే, ఇంగ్లీష్లో అయినా సరే, ఏదో రకం నీకు వచ్చిన భాషలో చేయొచ్చు హ్యాపీగా. నీకు చదువు రాకపోతే, నీకు ఏమర్థం కాకపోతే, నీకున్న చుట్టుపక్కల వాళ్ళకు కూడా విషయం ఏందో చెప్పి వాళ్ళ ద్వారా మెసేజ్ పెట్టించి ఇమీడియట్గా సైబర్ ఫ్రాడ్ ఆపే ప్రయత్నం అయితే చేయాలి. వెంటనే ఆ నుంచి నెంబర్ నుంచి మీ నెంబర్ నుంచి పోయినప్పుడు మీ బ్యాంక్ లింక్స్ నుంచి వాళ్ళు విత్డ్రా చేసిరా చేయలేదా, అంత మొత్తం జరిగిందా లేదా, వాళ్ళు చేస్తే వేరే బ్యాంకులకు ఏ ట్రాన్స్ఫర్ అయిందనే బ్యాంకులలో అన్ని బ్యాంకులను హోల్డ్ చేసి పడేస్తుంది. సో మీ డబ్బులు యథావిధిగా తిరిగి మళ్ళీ మీ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మర్చిపోదు. పోలీసు వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు, చెప్పి వాళ్ళ తలకైనా వస్తుంది, కానీ వీళ్ళు వినరు. వీళ్ళు చూడరు కాబట్టి, న్యూస్ చూడరు, అవన్నీ చేయరు, ఏం మోసాల గురించి తెలుసుకోరు. హీరోయిన్ సినిమా ఫోటోలో హీరోయిన్ కనబడగా అంటారు, కథం అదే చూసుకుంటారు. కాబట్టి ఇట్లాంటి చూడరు, ఇట్లా మోసపోతారు. 25 లక్షలు ఓడేందే, ఎన్ని పైసలు ఏంది, 23 లక్షలు ఓడేంది, 2 లక్షలు ఓడగొట్టుడేది, ఎట్లా ఓడగొట్టుకోడు చెప్పు? ఓడగొట్టుకోదు. అంటే అప్రమత్తంగా కంపల్సరీ ఉండాలి. ప్రతి నేరం వెనుక ఉంటుంది. మీ వీక్నెస్సే వాళ్ళకు ఒక ఆయుధంగా మలుగుతుంది. ఎవరైతే అమాయకులు ఉంటారో, అబాయకులు ఉంటారో, ఎవరైతే పిచ్చోళ్ళగా బిహేవ్ చేస్తుంటారో, మీరు సర్చింగ్ చేస్తున్నాయి కాబట్టి, మీరు చూస్తున్నాయి కావచ్చు, ఏదో రకంగా సైబర్ నేరగాళ్ళు మీ యొక్క వినికిడిని, మీ యొక్క కదలికని పసిగట్టి దాని నుంచి అబ్జర్వ్ చేసుకొని మంచి స్కెచ్ చేసి మీకు ఫోన్ చేస్తారన్నట్టు. మీ దోస్తులు లెక్కనో ఎవరి లెక్కనో మీకు వచ్చింది సార్, అది వచ్చింది సార్, ఇది వచ్చింది సార్ అని చెప్పి 22 రూపాయలు పంపిస్తేవి 23 లక్షలు కూడా కొట్టుకుంటువి. సో అప్రమత్తంగా ఉండేది. అదవర్స్.